రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలో పోలీసులు సోదాలు కొనసాగుతున్నాయి. కోయంబత్తూరులోని ఆశ్రమంలో 150 మంది పోలీసుల టీం తనిఖీలు చేస్తుంది. అక్కడ ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎందరూ బస చేస్తున్నారు, వారిలో మహిళలు ఎంతమంది, యువతుల పరిస్థితి ఏంటి, ఫారినర్లు ఎంతమంది ఉన్నారనే వివరాలపై విచారణ చేస్తున్నారు. అక్కడున్న భక్తుల్లో అదృశ్యమైన వారు, మృతి చెందిన వారి వివరాలపైన ఫోకస్ పెట్టారు. ఈషా ఫౌండేషన్ తన పిల్లల్ని సన్యాసులుగా మారేందుకు ప్రేరేపిస్తుందని ఓ తండ్రి పిటిషన్ వేయగా మద్రాస్ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. 2 రోజులుగా తనిఖీలు జరుగుతున్నాయి. సద్గురు జగ్గి వాసుదేవ్ నిర్వహిస్తున్న ఈషా ఫౌండేషన్ పై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తన 2 కూతుళ్లను ఈషా ఫౌండేషన్ మాయలో పడేశారని ఓ తండ్రి కోర్టును ఆశ్రయించాడు. ఈషా ఫౌండేషన్ మాయలోంచి తన కుమార్తెలను విడిపించాలని కోర్టుకు విన్నవించాడు. దీనిపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు ఈషా ఫౌండేషన్ నిర్వహిస్తున్న సద్గురు జగ్గి వాసుదేవ్ కు చురకలంటించింది. ఈ విధంగా ఎందుకు యువతను ప్రేరేపిస్తున్నారంటూ కోర్టు సీరియస్ అయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, మరి ప్రస్తుతం కోయంబత్తూరులో ఉన్న ఈషా ఫౌండేషన్ పై ఫిర్యాదు రావడంతో కూడా అక్కడ పోలీసులు అయితే అక్కడ తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రెండో రోజు కూడా కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాదాపుగా 150 మంది పోలీసులు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో 3 డిఎస్పీలతో సహా పోలీస్ బృందం అంతా కూడా ఆ తనిఖీలు నిర్వహిస్తుంది. వాస్తవానికి తమిళనాడు వ్యవసాయ యూనివర్సిటీలో రిటైర్డ్ ప్రొఫెసర్ కామరాజ్ గత కొంతకాలం క్రితం హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. తన 2 కుమార్తెలు చాలా కాలంగా ఆశ్రమంలోనే ఉంటున్నారు. వాళ్ళిద్దరికీ కూడా బ్రెయిన్ వాష్ చేసి ఆశ్రమంలోనే బలవంతంగా ఉండేలా ఈషా ఫౌండేషన్ నిర్వాహకుడు జగ్గి వాసుదేవ్ చేశారు. తన కుమార్తెలను వెంటనే ఆశ్రమం నుంచి బయటకు తీసుకొచ్చి తనకి ఇప్పించేలా చూడాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన నిన్న అటు మద్రాస్ హైకోర్టులో వాదనలు జరిగాయి. వాదనల సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా అటు న్యాయమూర్తులు చేశారు. జగ్గి వాసుదేవన్ యువతులను యువకులను అటు సన్యాసులుగా బ్రహ్మచారులుగా ఉండేలా ప్రేరేపిస్తున్నాడు. కానీ ఆయన సొంత కుమార్తెకు మాత్రం ఎందుకు వివాహం చేశారంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఎవరైతే కామరాజ్ అటు యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ పిటిషన్ దాఖలు చేశారో ఆయన కుమార్తెలు 2 గీతా కామరాజ్ అట్లనే లతా కామరాజ్ వీళ్ళిద్దరూ కూడా చాలా కాలంగా ఈషా ఫౌండేషన్లోనే ఉంటున్నారు. మేమిద్దరం కూడా తమకు ఇష్టమయ్యే అక్కడ ఉంటున్నాము, తమ పైన ఎవరి ఒత్తిడి లేదంటూ వాళ్ళు కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళిద్దరూ కూడా కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట తమ వాదనలు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ వాదనలతోని అటు సంతృప్తి చెందలేదు. ద్విసభ్య బెంచ్ ఇద్దరు కూడా అటు చెప్పలేదు. మీరిద్దరూ చెప్తున్నట్లుగా మీరిద్దరూ వయసులో పెద్దవాళ్ళు, మీరు ఒక ధార్మిక మార్గాన్ని స్పిరిచువల్ వేని ఎంచుకున్నారని చెప్తున్నారు. కానీ స్పిరిచువల్ వే అంటే అందరినీ ప్రేమించాలి, ఎవరిని కూడా అటు ద్వేషించకూడదు. కానీ మీ మాటల్లోనే మీ తల్లిదండ్రుల పట్ల ద్వేషం కనపడుతుంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులని చూసుకోకపోవడం పాపం కాదా అంటూ ప్రశ్నించింది. వాళ్ళను ప్రశ్నించి వాళ్ళ ఆన్సర్తో సంతృప్తి చెందని న్యాయమూర్తులు వెంటనే ఆ ఈషా ఫౌండేషన్లో తనిఖీలు నిర్వహించాలి, నిజంగానే ఆరోపణలు వస్తున్నట్లుగా వాళ్ళను బలవంతంగా అటు ధార్మిక మార్గం వైపు ఉండేలా ఒత్తిడి చేస్తున్నారా, లేకుంటే స్వచ్ఛందంగానే వాళ్ళందరూ కూడా అటు ఆ ఈషా యోగ కేంద్రంలో చేరుతున్నారా అనే దానిపైన అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా విచారించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో నిన్న కూడా తనిఖీలు నిర్వహించారు. ఈరోజు కూడా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. అటు పిటిషనర్ తరఫున పురుషోత్తం తమ వాదనలు వినిపించారు. గతంలో కూడా అటు ఈషా ఫౌండేషన్ నిర్వాహకుడు జగ్గి వాసుదేవన్ పైన, ఈషా ఫౌండేషన్ పైన కొన్ని కేసులు ఉన్నాయి. ఈషా ఫౌండేషన్లో ఇప్పటి వరకు మొత్తం 6 అదృశ్యమైనట్టుగా కేసులు నమోదయ్యాయి. వీటిలన్నిటిపైన కూడా పూర్తి స్థాయి విచారణ జరిపించాలంటూ అటు చెప్పారు. అట్లా ఈషా ఫౌండేషన్ తరపు న్యాయవాది కూడా తన వాదనను వినిపించే ప్రయత్నం చేశారు. ఈషా ఫౌండేషన్ ఎక్కడా కూడా అటు ఎవరిని బలవంతంగా
తన ధార్మిక మార్గం వైపు లేకుంటే సన్యాసం వైపు నడిపించడం లేదు. వాళ్ళందరూ కూడా వాలంటరీగా వచ్చారు. వాళ్ళందరూ కూడా మేజర్లు, స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ హక్కు ప్రకారమే వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఉంటున్నారు తప్పించి ఇషా ఫౌండేషన్ కానీ జగ్గి వాసుదేవ్ కానీ ఎవరిని వ్యక్తిగతంగా వాళ్ళపైన ఒత్తిడి తీసుకురాలేదంటూ చెప్పారు. కానీ ఇటు కామరాజ్ తరపు వాదనలు వినిపించిన వ్యక్తి గీతా కామరాజ్. ఆమె యూకేలో అంటే లండన్లో ఆమె పెద్ద చదువులు చదివింది. ఆమె తన భర్తకు వైవాహిక జీవితాన్ని విడిచిపెట్టి అటు ఎందుకు ధార్మిక మార్గం వైపు వచ్చింది? అంతలా బిడ్డల్ని సెటిల్ చేసిన వ్యక్తిని, తండ్రిని కాదనుకొని వీళ్ళిద్దరూ ఎందుకు రావాల్సి వచ్చింది? తల్లిదండ్రుల మీద వాళ్ళు ఎందుకు అంత ద్వేషం పెంచుకున్నారంటూ హైకోర్టు అనేక ప్రశ్నలు సంధించింది. ఖచ్చితంగా దీనిపైన విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. నిజంగానే జగ్గి వాసుదేవ్ ప్రేరణతోనే వీళ్ళందరూ సన్యాసం వైపు మళ్ళారా, లేకుంటే కేవలం తమకు వ్యక్తిగతంగా వాళ్ళందరూ వెళ్ళారా అనే కోణంలో విచారణ జరిపించాలంటూ కోరడంతో రెండో రోజు కూడా అటంతా కూడా విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటికే జగ్గి వాసుదేవ్కు సంబంధించిన ఈషా ఫౌండేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఎవరైతే కామరాజ్ గతంలో కూడా తమ ఆశ్రమంలోకి బలవంతంగా లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పేరుతో ఆయన లోనికి వచ్చే ప్రయత్నం చేశారు. ఇషా ఫౌండేషన్ కార్యక్రమాలపైన, కార్యకలాపాలపైన గతంలో కూడా ఆయన వ్యక్తిగతంగా బురద జల్లేందుకు ప్రయత్నించారంటూ ఆయన పైన ఆరోపణలు చేస్తూ ఒక ప్రకటన జారీ చేసింది. తాము ఎవరిని కూడా ఒత్తిడి చేయడం లేదు, ఎవరికి వారు వాళ్ళకి ఇష్టమయ్యే తమ ఆశ్రమంలో చేరారు తప్పితే తాము ఎక్కడ కూడా ఎవరిని ఒత్తిడి చేయలేదంటూ వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇంకా పోలీసులు తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. లోపల ఉన్న స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అఖిల. రైట్ పవన్, థ్యాంక్ యూ.